తర్వాత మనం గమనిస్తే యాక్షన్స్ ఆఫ్ బ్రిటిష్ కంపెనీ ఇన్ ఆంధ్ర. సో ఇప్పటి వరకు మనము మన ఆంధ్ర ప్రాంతానికి వచ్చినటువంటి మొట్టమొదటి యూరోపియన్లు ఎవరంటే డచ్ వాళ్ళు వచ్చారు. 1759 సంవత్సరంలో జరిగినటువంటి బేదరా యుద్ధంలో డచ్ వాళ్ళ సామ్రాజ్యం అంతమైపోయింది భారతదేశంలో. ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో ఎటువంటి కార్యకలాపాలు చేశారు? సో ఎవరంటే యాక్షన్స్ ఆఫ్ బ్రిటిష్ కంపెనీ. సో అప్పట్లో బ్రిటిష్ ఏంటి? ఈస్ట్ ఇండియా కంపెనీ తెలుసు కదా మీకు. బ్రిటిష్ కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనమాట. సో వీళ్ళకి సంబంధించిన కంపెనీ వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అప్పట్లో. ఈ కంపెనీ అన్ని చూసుకునేది అనమాట బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి. కాబట్టి ఇప్పుడు ఆంధ్రాలో బ్రిటిష్ కంపెనీ యొక్క కార్యకలాపాలు. సో ఆంధ్రాలో కంపెనీ అంటే బ్రిటిష్ కంపెనీ అని. కంపెనీ కార్యకలాపాలు ఎటువంటి కార్యకలాపాలను చేశారు? సో ఇండియాలో ఆంధ్రాలో వీళ్ళు చూద్దాం, ఓకేనా? సో దీని గురించి ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం. ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు ఎటువంటి కార్యకలాపాలు చేశారు, ఎక్కడ ఫ్యాక్టరీలు స్థాపించుకున్నారు, ఎక్కడ స్థావరాలు స్థాపించుకున్నారు అనేది క్లారిటీగా ప్రతి అంశం అనేది చూద్దాం, ఓకేనా? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు, సో ఆంగ్లేయులు ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళు కంపెనీ చేసిన కార్యకలాపాలు చూద్దాం. సో మామూలుగా బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి ఎలా వచ్చారు? 1608లో భారతదేశానికి వచ్చి రాయబారులుగా వచ్చి 1613వ సంవత్సరంలో సూరత్లో ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసుకుని వాళ్ళ యొక్క ట్రేడ్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. అయితే వీళ్ళు మొట్టమొదటిసారిగా జహంగీర్ దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ జహంగీర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పర్మిషన్ ఇవ్వడు. సో ఎప్పుడు మొట్టమొదటిసారిగా పర్మిషన్ ఇవ్వడు. జహంగీర్ దగ్గర ఫస్ట్ అటెంప్ట్లో పర్మిషన్ క్యాన్సిల్ చేస్తాడు. మళ్ళీ సెకండ్ టైం పర్మిషన్ ఇస్తాడు. సెకండ్ టైం వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో సూరత్లో పోర్చుగీస్ వాళ్ళని ఓడించి మళ్ళీ జహంగీర్ దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకుంటారు. ఇలా బ్రిటిష్ వాళ్ళు వ్యవహరిస్తారు, చాలా స్మార్ట్గా వ్యవహరిస్తారు బ్రిటిష్ వాళ్ళు. అయితే ఈ ఫస్ట్ జహంగీర్ కోర్టుకి వెళ్తారు కదా ఆస్థానానికి, ఇదొకటి సెకండ్ టైం వెళ్తారు. దీనికి మధ్యలో వీళ్ళు ఏం చేస్తారంటే పోర్చుగీస్ వాళ్ళు ఓడించే టైంలో మసూలీపట్నంలో గోల్కొండ నవాబు యొక్క పర్మిషన్ తీసుకుని ఒక టెంపరీ ఫ్యాక్టరీ పెట్టుకుంటారు. సో టెంపరీ ఫ్యాక్టరీ అని పెట్టుకుంటారు. సో మచిలీపట్నంలో ఎందుకు వీళ్ళు మసూలీపట్నంనే చూజ్ చేసుకున్నారు? సూరత్కి వెళ్ళారు, సూరత్లో ఫ్యాక్టరీ పెట్టుకుంటాం పర్మిషన్ ఇవ్వమని చెప్పి జహంగీర్ అడిగారు. ఆయన ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ క్యాన్సిల్ చేశాడు. పోర్చుగీస్ వాళ్ళకి ఒత్తిడి వల్ల క్యాన్సిల్ చేశాడు. కాబట్టి ఇటువంటి తరుణంలో ఇతను మళ్ళీ ఎప్పుడైతే జహంగీర్ క్యాన్సిల్ చేస్తున్న పర్మిషన్ ఇవ్వడో వీళ్ళు సౌత్ ప్రదేశానికి వస్తారు. దక్షిణ భారతదేశానికి వచ్చి గోల్కొండ నవాబు యొక్క పర్మిషన్ తీసుకొని మసూలీపట్నం అంటే ఇప్పుడున్న మచిలీపట్నంలో చిన్న ఫ్యాక్టరీ పెట్టుకుంటారు టెంపరీగా. సో ఎందుకు బ్రిటిష్ వాళ్ళు మచిలీపట్నాన్ని చూజ్ చేసుకున్నారు? సో అప్పట్లో ఇదేంటంటే మసూలీపట్నం అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఇప్పుడు మనం మచిలీపట్నం అంటున్నాం. ఒకప్పుడు దీన్ని మసూలీపట్నం అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. సో మసూలీపట్నం అని పిలిచేవాళ్ళు ఎందుకంటే ఇది గుర్రాల పేరు మీద వస్తుంది అనమాట. గుర్రాల దానివల్ల పేరు వస్తుంది మసూలి అనేది. సో ఓకేనా? ఈ మచిలీపట్నంలో ఎందుకు వచ్చారంటే వెరీ ఫేమస్ పోర్ట్ అనమాట. ఫస్ట్ రీజన్ ఎందుకు మచిలీపట్నం ఎంచుకున్నారంటే వెరీ ఫేమస్ పోర్ట్ అంటే మంచి నౌకాశ్రయం ఇది. సో మంచి నౌకాశ్రయం ఓడరేవు అంటారు కదా. సో నౌకాశ్రయం ఓడరేవు. సో పెద్ద పెద్ద షిప్స్ రావడానికి కానీ సముద్ర మార్గం ఉంది, ఇక్కడ నుంచి ట్రేడ్ చేసుకోవచ్చు. సో మన మ్యాప్లో చూసుకుంటే ఇండియా మ్యాప్లో మనకి మచిలీపట్నం ఉంది కదా. ఈ మచిలీపట్నం లొకేషన్ అనేది చాలా బెస్ట్ అనమాట. బెంగాల్ వెళ్ళడానికి కానీ, సో ఇటు మద్రాస్కి రావడానికి కానీ, సో మద్రాస్కి తర్వాత ఇక్కడ నుంచి సౌత్ ఏషియా కంట్రీస్ అనమాట, ఇండోనేషియా ఆ దేశాలకు వెళ్ళడానికి కానీ మచిలీపట్నం అనేది ప్రముఖమైన ఓడరేవు, చాలా అనుకూలమైన ఓడరేవు. అర్థమైందా? అనుకూలమైన ఓడరేవు. అప్పట్లో చాలా ఫేమస్ అది. గోల్కొండ నవాబు కాలంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఓడరేవు అనమాట మచిలీపట్నం. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా తర్వాత మీరు గమనిస్తే ఇక్కడ సెంటర్ ఫర్ ది బ్యూటిఫుల్ కలంకారీ టెక్స్టైల్స్. సో మచిలీపట్నంలో కలంకారీ టెక్స్టైల్స్ ఉంటాయన్నమాట. కలంకారీ వస్త్రాలు. సో ఫేమస్ కలంకారీ వస్త్రాలు రాజుల కాలం నుంచి ఉండేది. కలంకారీ వస్త్రాలు మీకు అందరికీ తెలిసే ఉంటాయి. సో కలర్ఫుల్ క్లాస్ అనమాట. మనకి భారతదేశంలో కలంకారీ దీనికి జిఐ ట్యాగ్ కూడా ఉంది. జాగ్రఫీ ఇండికేషన్ ట్యాగ్ కూడా ఇచ్చారు ఈ ప్రొడక్ట్స్కి. సో ఈ జిఐ ట్యాగ్ అనేది రెండింటికి ఇచ్చారనమాట. కలంకారీకి ఇచ్చారు. మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతంలో 2 ప్రాంతాల్లో ఉంటాయి ఈ కలంకారీ. ఒకటి మచిలీపట్నం, ఇంకొకటి శ్రీకాళహస్తి. సో శ్రీకాళహస్తిలో ఉండే కలంకారీ పద్ధతి అనేది ఎక్కువ డైవర్షన్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు చేసే వస్త్రాల మీద ఎక్కువగా దేవుడి బొమ్మలు, ఆలయాల బొమ్మలు ఇట్లాంటివి ఉంటాయి. అంటే డివోషనల్గా ఉంటుంది శ్రీకాళహస్తి కలంకారీ. ఇక్కడ మచిలీపట్నం కలంకారీ అనేది కొంచెం నిజాముల ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అంటే నేచర్ని చెట్లు, కొండలు, సెలయేరులు ఇట్లాంటి బొమ్మలు ఎక్కువ ఉంటాయి అనమాట. సో కాబట్టి మచిలీపట్నంలో కలంకారీ వ్యవస్థ అనేది బాగా డెవలప్ అవుతుంది, పెద్ద మొత్తంలో డెవలప్ అవుతుంది.
సో అందువల్ల వచ్చేసి మచిలీపట్నం చూస్ చేసుకుంటారు. కలంకారీ వస్త్రాలు కూడా వెరీ ఫేమస్ అనమాట. చాలా ప్రఖ్యాతమైనటువంటి ప్రముఖమైన కలంకారీ వస్త్రాలు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. సో కాబట్టి అందుకే మచిలీపట్నం చూస్ చేసుకుంటారు. తర్వాత ప్రీసియస్ స్టోన్స్ లైక్ డైమండ్స్ అండ్ రూబీస్, ఇక్కడ వజ్ర పరిశ్రమ ఎక్కువగా ఉంటుంది. వజ్రాలు అలానే మాణిక్యాలు, రూబీస్. సో మాణిక్యాలు పగడాలు అంటాం కదా, పగడం. సో పగడాలన్న మాణిక్యం అన్న ఒకటే, పగడాలు. సో వజ్రాలు పగడాలు అనేవి పరిశ్రమ పెద్దగా ఉంటుంది. ఎందుకంటే మన దేశంలోనే వజ్ర పరిశ్రమకి ప్రసిద్ధమైన రాజ్యం ఏంటంటే గోల్కొండ సామ్రాజ్యం. గోల్కొండ సామ్రాజ్యం అనేది వజ్రాలకి పేరుగాంచింది అనమాట కాకతీయుల టైంలో. సో కాకతీయుల టైంలో కూడా వజ్ర పరిశ్రమకి అత్యంత ఫేమస్ ఇది. విజయనగర ఎంపైర్ కావచ్చు, విజయనగర సామ్రాజ్యంలో కూడా ఆంధ్ర ప్రాంతం అనేది వజ్ర పరిశ్రమకి చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఉన్నటువంటి గోదావరి, కృష్ణ, పెన్నా నదుల్లో ఎక్కువగా వజ్రాలు దొరుకుతూ ఉంటాయి. సో చాలా భూమి మీద చాలా పురాతనమైన ప్రాంతం కాబట్టి వజ్రాలు దొరుకుతాయి అనమాట ఈ నదుల్లో. అర్థమైందా? కాకతీయుల కాలంలోనే కోహినూరు డైమండ్ కూడా దొరుకుతుంది. కోహినూరు వజ్రం కూడా కాకతీయుల కాలంలో దొరుకుతుంది. దాన్ని గోల్కొండ నవాబులు తీసుకొని తర్వాత మళ్ళీ మొఘల్స్కి ఇస్తారు. మొఘల్స్ దగ్గర నుంచి అహ్మద్ షా అబ్దాలి ఇలా వెళ్తుంది. సో నాదిర్ షా ఇలా వెళ్తుంది. మళ్ళీ అక్కడి నుంచి రంజిత్ సింగ్ దగ్గరకు వస్తుంది. రంజిత్ సింగ్ కొడుకు దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు ఓడించి అక్కడి నుంచి అది తీసుకొని ఇంగ్లాండ్ ఎవరాని యొక్క క్రౌన్లో, సో కిరీటంలో పెట్టుకుంటారు. అలా వెళ్తుంది. కాబట్టి వజ్ర పరిశ్రమకి అలానే పగడాల పరిశ్రమకి ఈ మచిలీపట్నం అనేది చాలా ప్రసిద్ధిగాంచింది అనమాట. ప్రసిద్ధిగాంచిందని చెప్పేసి మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కనెక్టింగ్ ది బెంగాల్. సో బెంగాల్ ప్రాంతం ప్రధానమైనటువంటి బెంగాల్ ప్రాంతం. సో బెంగాల్ ప్రాంతంతో కనెక్షన్ ఉంది. సో మచిలీపట్నం నుంచి డైరెక్ట్గా బెంగాల్కి వెళ్ళొచ్చు. తూర్పు తీరం, ఇవన్నీ కూడా తూర్పు తీర ప్రాంతాలు, బెంగాలు అలానే మచిలీపట్నం. సో బెంగాల్ తర్వాత ఏదైనా ప్రముఖ ఓడరే ఉందంటే అది మచిలీపట్నం మాత్రమే. రెండుకి ఈజీ యాక్సెస్ ఉందన్నమాట. అవునా కాదా? రెండు తూర్పు తీర ప్రాంతంలో ఉన్నాయి, ఈజీ యాక్సెస్ అనమాట. మచిలీపట్నం నుంచి బెంగాల్ వెళ్ళడానికి, బెంగాల్ నుంచి మచిలీపట్నం రావడానికి ప్రధానమైన రూట్ అయితే ఉందన్నమాట. సీ రూట్, సముద్ర మార్గం ఉంది. తర్వాత షార్ట్ రూట్ ఉంది మలై పెనిన్సులా. సో మలయ ద్వీపం, సో మలయ ద్వీపకల్పం అంటారు. సో మలయ ద్వీపకల్పం అంటే ఏ దేశాలు ఉంటాయి ఇందులో? సో మలయ ద్వీపకల్పం అంటే ఇట్లనమాట, ఇండోనేషియా. ఇందులో మనం ప్రధానంగా చూసుకుంటే ఇండోనేషియా. సో ఇండోనేషియా దేశాలు కావచ్చు, మలేషియా. సో మలేషియా ఇట్లా అన్నీ కూడా. ఈ ఇండోనేషియా స్పైస్ ఐలాండ్స్ అంటారు వీటిని. స్పైస్ ఐలాండ్స్ అంటే సువర్ణ దీవులు. ఆ సువర్ణ దీవులు కూడా పిలుస్తారు. అంటే ఇక్కడ ఎక్కువగా ఆ సుగంధ ద్రవ్యాలు దొరుకుతాయి అన్నమాట. సుగంధ ద్రవ్యాలు అనేవి దొరుకుతాయి ఎవరికి? యూరోపియన్లకి. కాబట్టి ఇది మలయ ద్వీపానికి కూడా ఈ మచిలీపట్నం అనేది చాలా ప్రముఖమైనది అనమాట. షార్ట్ రూటు, బాగా దగ్గర. ఇప్పుడు సూరత్లో ఉన్నారనుకోండి, సూరత్ గుజరాత్లో ఉన్నారనుకోండి, మొత్తం తిరిగి వెళ్ళాలి, శ్రీలంక తిరుక్కొని వెళ్ళాలి. అదే మచిలీపట్నంలో పోర్టు ఫ్యాక్టరీ పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఎక్కడికి? ఈ యొక్క సౌత్ ఏషియా కంట్రీస్కి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు మచిలీపట్నంలో గోల్కొండ నవాబ్ యొక్క పర్మిషన్ తీసుకుని టెంపరీ ఫ్యాక్టరీ అయితే ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. టెంపరీ ఫ్యాక్టరీ అనేది పెట్టుకోవాలని చెప్పేసి చూజ్ చేసుకుంటారు. సో పెట్టుకోవాలంటే పర్మిషన్ ఎవరు తీసుకోవాలి? గోల్కొండ నవాబ్ యొక్క పర్మిషన్ తీసుకొని ఫ్యాక్టరీ పెట్టుకోవాలి. సో అందుకు వీళ్ళు మచిలీపట్నాన్ని చూజ్ చేసుకుంటారు. అలానే బ్రిటిష్ వాళ్ళు బ్యాటిల్ ప్లేస్ ఫర్ ది పోర్చుగీసు, డచ్ అండ్ ఇంగ్లీషు. అలానే మచిలీపట్నము ప్రధానంగా మనం చూసుకుంటే ఇది యుద్ధ భూమి. సో మచిలీపట్నం అనేది ఒక యుద్ధ భూమి అనమాట. సో ఎలా అంటే ఇందులో ఎవరు ఉంటారంటే పోర్చుగీస్ వాళ్ళు. సో పోర్చుగీస్ వాళ్ళకి, నెక్స్ట్ డచ్ వాళ్ళకి, తర్వాత ఆంగ్లేయులకి. సో వీళ్ళందరూ కూడా యుద్ధ భూమి అనమాట. ఇక్కడ ఎన్నో యుద్ధాలు జరుగుతాయి. ఇక్కడ చూడండి ఇమేజ్లో, ఇది ఒక పెయింటింగ్. సో ఇమేజ్ వచ్చేసి మచిలీపట్నం యొక్క పెయింటింగ్ అనమాట. ఆ రోజుల్లో మచిలీపట్నం అనేది ఎలా ఉన్నది చూడండి. ఇక్కడ అంతా కూడా రివర్స్ పోతున్నాయి, సముద్ర మార్గం ఉంది, ఓడరే ఉంది. సో గుర్రాలు ఉన్నాయి. సో మసూలీలు, అప్పుడు గుర్రాల పేరు మీదుగా దీనికి మచిలీపట్నం అనే పేరు వచ్చింది, మసూలీపట్నం అని చెప్పేసి. గుర్రాల మీద ఎక్కువ వ్యాపార వాణిజ్యాలు చేసేవాళ్ళు. సో అందువల్ల మచిలీపట్నాన్ని బ్రిటిష్ వాళ్ళు అయితే మొట్టమొదటిసారిగా తమ టెంపరీ ఫ్యాక్టరీ పెట్టుకునే దానికి చూజ్ చేసుకుంటారు. సో అర్థమైందా? ఈ విధంగా ఇది ఓవరాల్గా దీనికైతే సంబంధించింది. తర్వాత మనం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఫ్యాక్టరీ అండ్ నేవీ సెటిల్మెంట్ అనమాట. సో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు మచిలీపట్నం దగ్గర? సో ఏంటంటే ఒకటి గోల్కొండ నవాబు యొక్క పర్మిషన్ తీసుకొని గ్లోబ్ అనే షిప్ వస్తుంది. గ్లోబ్ గుర్తుపెట్టుకోండి, గ్లోబ్. సో గ్లోబ్ అనేది ఏంటంటే షిప్ పేరు అనమాట. బ్రిటిష్ వాళ్ళ యొక్క షిప్ పేరు ఇది. బ్రిటిష్ వాళ్ళ యొక్క ఇంగ్లీష్ షిప్ అనమాట. ఇంగ్లీషు షిప్ అనమాట. ఇది ఇంగ్లీష్ యొక్క నౌక. ఈ షిప్ అనేది ఆంధ్ర ప్రాంతానికి వస్తుంది. సో మచిలీపట్నానికి వస్తుంది. మచిలీపట్నానికి వచ్చి గోల్కొండ నవాబు యొక్క పర్మిషన్ తీసుకొని ఈ షిప్ వస్తుంది. ఇక్కడ నుంచి వాళ్ళు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. కాబట్టి పరీక్ష పరంగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పరంగా ఆంధ్ర ప్రాంతానికి వచ్చినటువంటి ఇంగ్లీష్ వాళ్ళ షిప్ పేరు వచ్చేసి గ్లోబ్ అనమాట. వీళ్ళు ఇలా పర్మిషన్ తీసుకొని గోల్కొండ నవాబు యొక్క పర్మిషన్ తీసుకొని ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. మచిలీపట్నం దగ్గర స్టార్ట్ చేస్తారు. దాంతోపాటుగా
ఇంకా వీళ్ళు ఒక ఫ్యాక్టరీ తీసుకొస్తారు. ఫ్యాక్టరీ అంటే నేవీ సెటిల్మెంట్. ఎక్కడంటే పులికాటు. ఇక్కడ ఆల్రెడీ డచ్ వాళ్ళు ఉంటారు. సో పులికాటులో డచ్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఒక ఫ్యాక్టరీ నేవీ సెటిల్మెంట్. సో నౌకా స్థావరం, ఒక నౌకా స్థావరము మరియు ఫ్యాక్టరీ రెండు ఒకే ప్రాంతంలో తీసుకొస్తారు. ఫ్యాక్టరీ, సో ఫ్యాక్టరీ అండ్ నౌకాశ్రయం, నౌకా స్థావరం అనమాట. ఎక్కడంటే పులికాటు దగ్గర తీసుకొస్తారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే పులికాటు దగ్గర తీసుకొచ్చిన తర్వాత పులికాటులో ఆల్రెడీ డచ్ వాళ్ళు ఉంటారు. సో డచ్ వాళ్ళు ఉంటారు. వీళ్ళు వచ్చే టైంకి డచ్ వాళ్ళతో వీళ్ళకి ఎక్కువగా విభేదాలు వస్తూ ఉంటాయి. సరే, పులికాటు అనేది డచ్ వాళ్ళకి ప్రధాన కేంద్రం. సో ఎందుకులో ఇక్కడ మనకి డిస్టర్బెన్స్ అనుకుని వాళ్ళు ఇంకొంచెం నార్త్ వైపు వెళ్తారు. సో నార్త్ వైపు వెళ్ళి ఇక్కడ ఒక ప్రాంతాన్ని తీసుకొస్తారు. టెంపరీ సెటిల్మెంట్, దాన్ని టెంపరీ తీసుకొస్తారు అనమాట. అదే ఆర్మగావ్. సో ఆర్మగావ్ అని చెప్పేసి ఇది నెల్లూరు ప్రాంతంలో ఉంటుంది. సో పులికాటు కూడా మనకి నెల్లూరు ప్రాంతంలోనే ఉంటుంది. సో నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్మగావ్కి వీళ్ళు షిఫ్ట్ అవుతారు. అంటే టెంపరీగా ఎక్కడి నుంచి, పులికాటు నుంచి. సో పులికాటు నుంచి ఆర్మగావ్ అయితే టెంపరీగా ముందుకెళ్తారు. ఎవరు? నార్త్ వైపు వెళ్ళేది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు అనమాట. పులికాటు అనేది డచ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఎందుకు మనకి డిస్టర్బెన్స్ అనుకొని ఇంకొంచెం నార్త్ వైపుగా వెళ్ళి ఆర్మగావ్కి వెళ్తారు. తర్వాత అక్కడి నుంచి వీళ్ళ యొక్క యాక్టివిటీస్ని స్ప్రెడ్ చేస్తారు, వ్యాప్తి చేస్తారు. వీళ్ళ యొక్క వ్యాపారాన్ని వ్యాప్తి చేస్తారు. ఎక్కడెక్కడికంటే ఒకటి నిజాంపట్నం. సో నిజాంపట్నం ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళ యొక్క స్థావరాలు అప్పట్లో. నిజాంపట్నము, నెక్స్ట్ భీమునిపట్నము, ఇవన్నీ మనకు వైజాగ్ ఆ రీజన్లో ఉంటాయి. సో భీమునిపట్నము తర్వాత రిమైనింగ్ ప్లేస్కి స్ప్రెడ్ చేస్తారు ఆంధ్రాలో. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, బ్రిటిష్ వాళ్ళు మచిలీపట్నంలో మొదలుపెట్టి తర్వాత మద్రాసు ప్రాంతాన్ని వాళ్ళు చేజిక్కించుకున్న తర్వాత మద్రాసుని కొంటారు వాళ్ళు. విజయనగర సామ్రాజ్యంలో పనిచేసే గవర్నర్ ఉంటారు, దామెర్లా బ్రదర్స్ అని చెప్పేసి, వాళ్ళ దగ్గర నుంచి కొంటారు. నేను మళ్ళీ చెప్తాను మీకు అదంతా కూడా. సో ఇలా వీళ్ళు మద్రాసు నుంచి పులికాటుకు వస్తారు. పులికాటు నుంచి ఆర్మగావ్కి వస్తారు. ఆర్మగావ్ దగ్గర నుంచి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. సో మనం ఇండియా మ్యాప్లో చూసుకుంటే పులికాటు దగ్గర మొదలయ్యి తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. నార్త్ వైపు అయితే వీళ్ళు పోతూ ఉంటారు. మచిలీపట్నం వరకు ప్రాంతాలు ఆక్రమించుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళ యొక్క స్థావరాలు ఎక్కడంటే మళ్ళీ స్ప్రెడ్ చేసింది నిజాంపట్నం, భీమునిపట్నం. సో భీమునిపట్నంలో మొదలు పెడతారు. తర్వాత మళ్ళీ కొత్త ఫ్యాక్టరీలు విశాఖపట్నం. చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళిపోయారు. సో విశాఖపట్నంలో కొన్ని కొత్త ఫ్యాక్టరీలు తీసుకొస్తారు. విశాఖపట్నంలో తీసుకొస్తారు. నెక్స్ట్ తూర్పు గోదావరిలో కూడా కొన్ని ఫ్యాక్టరీస్ తీసుకొస్తారు. ఎవరు? సో బ్రిటిష్ వాళ్ళు. తూర్పు గోదావరిలో కూడా కొన్ని ఫ్యాక్టరీస్ అనేవి తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇలా కూడా వీళ్ళు తీసుకురావడం అయితే జరుగుతుంది. కాబట్టి న్యూ ఫ్యాక్టరీస్ అనమాట. విశాఖపట్నం గోదావరి రీజన్స్లో వీళ్ళు కొత్త ఫ్యాక్టరీలను తీసుకురావడం అయితే జరుగుతుంది. అంటే బ్రిటిష్ వాళ్ళు పులికాటు దగ్గర మొదలుపెట్టి మచిలీపట్నము, నిజాంపట్నము, భీమునిపట్నము, విశాఖపట్నము, ఆర్మగావు ఈ ప్రాంతాల మొత్తం కూడా వీళ్ళ యొక్క వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు అనమాట. సో ఆంగ్లేయులు. ఇంతవరకు అర్థమైంది కదా. బ్రిటిష్ వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో ఏ విధంగా స్ప్రెడ్ చేసుకున్నారు, వాళ్ళ యొక్క స్థావరం అనేది ఏ విధంగా స్ప్రెడ్ చేసుకున్నారు. మనం మొట్టమొదటిసారిగా గోల్కొండ నవాబ్ దగ్గర పర్మిషన్ తీసుకుని మచిలీపట్నంలో మొదలుపెట్టారు వీళ్ళు. మచిలీపట్నంతో ఆగారా? లేదు. మచిలీపట్నం తర్వాత మళ్ళీ జహంగీర్ పర్మిషన్ తీసుకుని సూరత్లో పెట్టుకుంటారు. సూరత్లో పోర్చుగీస్ వాళ్ళని ఓడించి ఎప్పుడైతే ఫస్ట్ ఫ్యాక్టరీ పెడతారో అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళకి శక్తివంతంగా తయారవుతారు. ఇక పోర్చుగీస్ వాళ్ళని ఓడించడము, డచ్ వాళ్ళని ఓడించడము, ఇట్లా వ్యాపారంలో పుంజుకుంటారనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీకి అక్కడి నుంచి కూడా సహకారం బాగుంటుంది. ఇంగ్లాండ్ నుంచి కూడా సహకారం అనేది బాగుంటుంది అనమాట. ఇలా వీళ్ళు ఆంధ్ర ప్రాంతంలో వీళ్ళకు వ్యాపారాన్ని స్ప్రెడ్ చేసుకుంటారు. ఎవరు? ఆంగ్లేయులు. సో ఆంగ్లేయులు అయితే స్ప్రెడ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. తర్వాత అక్విజిషన్ ఆఫ్ ది మద్రాస్. ఓకే, ఇప్పటివరకు మొత్తం కూడా వీళ్ళు వ్యాపార స్థావరాలు మొత్తం కూడా పెట్టుకుంటూ పోయారు. మచిలీపట్నము, పులికాటు, విశాఖపట్నం, భీమునిపట్నం ఇవన్నీ కూడా తూర్పు తీర ప్రాంతంలో ఉన్నాయి. అంటే ఏంటి? గోల్కొండ నవాబు యొక్క పాలనలో ఉన్నాయి. కానీ మద్రాసు మాత్రం గోల్కొండ నవాబు యొక్క పర్మిషన్లో ఉండదు. మద్రాసు అనేది సపరేట్ సామ్రాజ్యం. ఇది చంద్రగిరి రాజు, మన తిరుపతి దగ్గర ఉంది కదా, శ్రీకాళహస్తి దగ్గర, తిరుపతి దగ్గర ఉండే చంద్రగిరి ప్రాంతం. ఆ చంద్రగిరిని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్నటువంటి రాజు కింద మద్రాసు మొత్తం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మద్రాసును పొందుట. సో హెడ్డింగ్ వచ్చేసి మద్రాసును పొందుట. సో మద్రాసును బ్రిటిష్ వాళ్ళు ఎలా పొందారు? సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మద్రాసుని పొందుట. బ్రిటిష్ వాళ్ళు మద్రాసుని ఎలా పొందారు, అసలు ఎలా పొందారు బ్రిటిష్ వాళ్ళు మద్రాసుని అనేది ఇక్కడ మనం చూద్దాం దీనికి సంబంధించి. సో మామూలుగా ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, మచిలీపట్నంలో వీళ్ళు ఒక టెంపరీ ఫ్యాక్టరీ పెట్టుకొని గోల్కొండ నవాబు దగ్గర పర్మిషన్ తీసుకొని నడిపించుకుంటూ ఉన్నారని చెప్పుకున్నాం కదా. సో నడిపించుకునేటప్పుడు మచిలీపట్నంలో సెటిల్మెంట్ అనమాట, స్థావరం, పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. దానికి ఇన్ఛార్జ్ ఉంటారు కదా, దానికి హెడ్ ఖచ్చితంగా ఉండాలి కదా. ఆ హెడ్ ఎవరంటే థామస్ క్లార్క్ అనమాట. సో థామస్ క్లార్క్ రాసుకోండి, థామస్ క్లార్క్. సో థామస్ క్లార్క్ అనమాట. ఈ థామస్ క్లార్క్ అనే అతను ఎవరంటే ఇంగ్లీష్ ఏజెంట్ ఉంది మచిలీపట్నం. సో మచిలీపట్నం యొక్క ఇన్ఛార్జ్ అనమాట.
సో మచిలీపట్నం యొక్క అధికారి, బ్రిటిష్ అధికారి, ఆంగ్లేయ అధికారి. అంటే మచిలీపట్నం మొత్తం కూడా మేనేజ్ చేసే పర్సన్ ఎవరంటే ఈ థామస్ క్లార్క్ అనమాట. ఈ థామస్ క్లార్క్కి ఒక సబార్డినేట్ ఉంటాడు. థామస్ క్లార్క్ కింద అసిస్టెంట్గా ఒక అతను పనిచేస్తూ ఉంటాడు. అతనే ఫ్రాన్సిస్ డే. ఫ్రాన్సిస్ డే అతను అంటే సపోర్టెడ్ టు థామస్ ఎట్ ది ఆర్మగావ్. సో ఇతను ఆర్మగావ్ అనమాట. సో ఇతను మచిలీపట్నం దగ్గర ఉన్నాడు, ఆర్మగావ్ దగ్గర ఉంటాడు. సో ఇందా మనం చెప్పుకున్నాం నెల్లూరు దగ్గర. సో నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్మగావ్ దగ్గర ఈ థామస్ క్లార్క్ ఉంటాడు, ఫ్రాన్సిస్ డే ఉంటాడు. ఇతను మచిలీపట్నం కింద పనిచేస్తూ ఉంటాడు. అంటే థామస్ క్లార్క్ కింద ఈ ఫ్రాన్సిస్ డే పనిచేస్తూ ఉంటాడు అనమాట. అంటే ఇప్పుడు మద్రాస్కి ఎవరి దగ్గరగా ఉన్నారు? ఇతని దగ్గరగా ఉన్నాడు, ఫ్రాన్సిస్ డే దగ్గరగా ఉన్నాడు. సో మచిలీపట్నంలో ఉన్నటువంటి థామస్ క్లార్క్ అంటే కూడా మద్రాస్కి ఆర్మగావ్, నెల్లూరులో ఉన్నటువంటి నెల్లూరు ప్రాంతంలో ఆర్మగావ్లో ఉన్నటువంటి ఈ ఫ్రాన్సిస్ డే దగ్గరగా ఉన్నాడు. అవునా కాదా? సో దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఒక డీల్ వస్తుంది. సో ఫ్రాన్సిస్ డేకి ఒక డీల్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకు కనిపించే వ్యక్తే ఫ్రాన్సిస్ డే. ఇతను ఫ్రాన్సిస్ డే అనమాట. ఫ్రాన్సిస్ డే బ్రిటిష్ అధికారి, ఎక్కడ మచిలీపట్నం కింద పనిచేస్తున్న ఫ్రాన్సిస్ డే. ఇతనికి ఒక డీల్ అయితే వస్తుంది అనమాట. ఆ డీల్ ఏంటంటే ఇక్కడ చూడండి. సో గవర్నర్ ఆఫ్ ది రాజా చంద్రగిరి, సో దామెర్ల వెంకటాద్రి మేడ్ ఆఫర్ టు ది ఫ్రాన్సిస్ డే టు ఎస్టాబ్లిష్ ఏ సెటిల్మెంట్ అంటే మద్రాసు పట్టణం ఇన్ ది చంద్రగిరి డొమినియన్. చంద్రగిరి, సో చంద్రగిరి రాజు దగ్గర పనిచేస్తూ ఉంటారు. సో చంద్రగిరి రాజు దగ్గర, సో చంద్రగిరి రాజు దగ్గర, ఈ చంద్రగిరి రాజు దగ్గర కొంతమంది గవర్నర్గా పనిచేస్తూ ఉంటారు, గవర్నర్లు. సో గవర్నర్, ఈ గవర్నర్లు ఎవరంటే దామెర్ల సోదరులు అనమాట. సో దామెర్ల సోదరులు, సో దామెర్ల సోదరులు అని చెప్పేసి ఇద్దరు ఉంటారనమాట. వీళ్ళు మద్రాసు మీద చాలా పట్టుంటుంది, అనమాట. కాబట్టి దామెర్ల బ్రదర్స్ అనమాట. వాళ్ళలో ఒక వ్యక్తి అయినటువంటి దామెర్ల వెంకటాద్రి. సో దామెర్ల వెంకటాద్రి ఏం చెప్తాడంటే ఫ్రాన్సిస్ డేకి చెప్తాడు, నేను మీకు ఒక ఆఫర్ ఇస్తాను, మద్రాసులో కూడా మీరు వ్యాపార కేంద్రం మొదలు పెట్టండి. నేను చంద్రగిరి రాజు యొక్క గవర్నర్గా పనిచేస్తున్నా, చంద్రగిరి రాజు దగ్గర గవర్నర్గా పనిచేస్తున్నాను. ఈ మద్రాసు మొత్తాన్ని పరిపాలించే చంద్రగిరి రాజు దగ్గర నుంచి నేను పర్మిషన్ తీసుకుని మీకు ఇప్పిస్తాను. మీరు కూడా చెన్నైలో ఒక స్థావరం అనేది మొదలు పెట్టండి అని చెప్పేసి ఆఫర్ ఇస్తాడు. ఎవరికి? ఫ్రాన్సిస్ డేకి ఆఫర్ ఇస్తాడు. అవునా కదా? అలానే ఇక్కడ మనం చెప్పుకుంటే దామెర్ల బ్రదర్స్, ఈ దామెర్ల బ్రదర్స్ ఇద్దరు ఉంటారనమాట. ఒక వ్యక్తి పేరు వచ్చేసి వెంకటాద్రి, దామెర్ల వెంకటాద్రి. సో ఈ ఫ్రాన్సిస్ డేకి ఆఫర్ ఇచ్చేది ఎవరంటే వెంకటాద్రి. ఇంకో బ్రదర్ ఎవరంటే అయ్యప్ప. సో అయ్యప్ప, వెంకటాద్రి బ్రదర్ వచ్చేసి అయ్యప్ప అనమాట, అయ్యప్ప. సో వీళ్ళిద్దరు ఎవరంటే చంద్రగిరి రాజు దగ్గర గవర్నర్గా పనిచేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ అయ్యప్ప అనే అతను మద్రాసులోనే, సో పొన్నమలై లుక్డ్ ఆఫ్టర్ ది కోస్టల్ రీజన్. మద్రాసులోని పొన్నమలై దగ్గర ఉంటాడు. కోస్టల్ రీజన్ మొత్తం కూడా ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉంటాడు. మద్రాసులోని కోస్టల్ రీజను చంద్రగిరి రాజు కింద పనిచేస్తూ ఉంటాడు. ఎవరు? అయ్యప్ప. కాబట్టి వీళ్ళు ఫ్రాన్సిస్ డేకి ఆఫర్ ఇస్తారు. సో మీరు మద్రాసులో ఆ సెటిల్మెంట్ అంటే ఎస్టాబ్లిష్డ్ ఏ సెటిల్మెంట్ మద్రాసు పట్టణంలో స్టార్ట్ చేయండి అని చెప్పేసి చెప్తాడు. అర్థమైందా? ఇలా అనమాట. ఇలా తీసుకురావడం జరుగుతుంది. ఈ ఫ్రాన్సిస్ డేకి ఒక గొప్ప ఆఫర్ అయితే వీళ్ళు దామెర్ల బ్రదర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట మద్రాసుకు సంబంధించి. అయితే వీళ్ళు ఎవరంటే అసలు ఈ దామెర్ల బ్రదర్స్ ఎవరంటే వెలుగోటి ఫ్యామిలీ ఆఫ్ శ్రీకాళహస్తి ప్రాంతానికి సంబంధించినటువంటి, చూడండి శ్రీకాళహస్తి తెలుసు కదా, శ్రీకాళహస్తి ప్రాంతానికి సంబంధించినటువంటి వెలుగోటి కుటుంబం నుంచి వస్తారు వీళ్ళు. వెలుగోటి, సో వెలుగోటి ఫ్యామిలీ నుంచి వస్తారనమాట. వెలుగోటి ఫ్యామిలీ కుటుంబం నుంచి వీళ్ళు రావడం అనేది జరుగుతుంది, ఈ బ్రదర్స్ అనేవాళ్ళు. అర్థమైందా? మీకు తెలుసో లేదో, మనము ఈ దామెర్ల బ్రదర్స్ ఉన్నారు కదా, శ్రీకాళహస్తి వెలుగోటి ఫ్యామిలీ, ఈ దామెర్ల బ్రదర్స్ యొక్క తండ్రి అనమాట. సో తండ్రి పేరు వచ్చేసి చెన్నప్ప, దామెర్ల చెన్నప్ప. సో దామెర్ల చెన్నప్ప అని పిలుస్తారు ఆయన్ని. ఎవరంటే ఈ చెన్నప్ప వచ్చేసి ఆ దామెర్ల సోదరుల యొక్క తండ్రి. దామెర్ల సోదరులు ఉన్నారు కదా, వెంకటాద్రి, దామెర్ల వెంకటాద్రి, దామెర్ల అయ్యప్ప, వాళ్ళ యొక్క సోదరుడే, వాళ్ళ యొక్క తండ్రి వచ్చేసి చెన్నప్ప అనమాట. ఈయన పేరు మీదుగానే మద్రాస్కి చెన్నపట్టణం పేరు పెట్టారు. సో మన వాళ్ళు తెలుగు వాళ్ళు వచ్చేసి దీన్ని మొత్తం అక్కడ చెన్నపట్టణం అని పిలుస్తారు. సో మద్రాసులో ఉండే ప్రజలందరూ కూడా దాన్ని చెన్నపట్టణం అంటారు. చెన్నపట్టణం అనే తర్వాత చెన్నైగా మార్చింది తర్వాత మార్చారు. ఆ చెన్నపట్టణానికి, మద్రాస్కి చెన్నపట్టణం పేరు ఎలా వచ్చిందంటే ఈ దామెర్ల బ్రదర్స్ యొక్క తండ్రి పేరు మీదుగా వచ్చిందనమాట. సో చెన్నప్ప పేరు మీదుగా వచ్చింది. మన తెలుగు వ్యక్తి అయినటువంటి చెన్నప్ప పేరు మీదుగా చెన్నైకి చెన్నపట్టణం పేరు వస్తుంది. తెలుసా ఇది మీకు? సో ఇట్లా అనమాట. ఈయన కొడుకులైనటువంటి దామెర్ల బ్రదర్స్ చంద్రగిరి రాజు దగ్గర గవర్నర్గా పనిచేస్తూ ఉంటారనమాట. అందులో ఒక వ్యక్తి అయినటువంటి వెంకటాద్రి, దామెర్ల వెంకటాద్రి ఈ ఫ్రాన్సిస్ డేకి, ఇంగ్లీష్ అధికారి అయినటువంటి ఫ్రాన్సిస్ డేకి ఆఫర్ ఇస్తాడు. మీరు కూడా మద్రాసులో ఒక ఫ్యాక్టరీ అయితే పెట్టండి అని చెప్పేసి ఆఫర్ ఇస్తాడు అనమాట. అయితే ఫైనల్గా 1639 సంవత్సరంలో ఫ్రాన్సిస్ డే నెగోషియేట్ విత్ ది దామెర్ల బ్రదర్స్ అండ్ ఆబ్టైన్డ్ గ్రాంట్ ఫ్రమ్ ది రూలర్ ఆఫ్ చంద్రగిరి శ్రీరంగరాయ III టు బిల్డ్ ఏ ఫోర్ట్. సో ఫైనల్గా ఈ ఫ్రాన్సిస్ డే ఏం చేస్తారంటే, ఫ్రాన్సిస్ డే
వాళ్ళ యొక్క పైన ఉన్నాడు కదా మచిలీపట్నంలో ఫ్రాన్సిస్ డే యొక్క అధికారం ఉన్నాడు కదా, ఫ్రాన్సిస్ డే పైన అతని థామస్ క్లార్క్ని మీట్ అవుతాడు. సో మీట్ అయ్యి చెప్తాడు, సో ఇలా మద్రాసును పొందడానికి మనకి ఒక ఆఫర్ వచ్చింది. సో చంద్రగిరి గవర్నర్స్ అయినటువంటి వెంకటాద్రి దామెర్ల బ్రదర్స్ నుంచి మనకు ఒక ఆఫర్ వచ్చింది, కాబట్టి ఇప్పుడు మద్రాసును మనం స్వాధీనపరచుకోవడానికి మంచి ఆఫర్ అని చెప్పేసి వాళ్ళ ఆఫీసర్కి చెప్తాడు. సో తను యాక్సెప్ట్ చేసి ఓకే మద్రాసు మనకు రావడం వల్ల బెనిఫిట్ అవుతాం అని చెప్పేసి చెప్తాడు. సో ఫైనల్గా ఫ్రాన్సిస్ డే, ఇందా మనం చెప్పుకున్నటువంటి ఆర్మగావ్లో ఉన్నటువంటి ఫ్రాన్సిస్ డే ఓకే చేస్తాడు. సో సరే మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము ఫ్యాక్టరీ బిల్డ్ చేసుకుంటామని చెప్పి చెప్తారనమాట. సో చంద్రగిరి రాజు కూడా పర్మిషన్ ఇస్తాడు. సో ఫైనల్గా వీళ్ళు మద్రాసులో ఒక ఫ్యాక్టరీ తీసుకొస్తారు, ఒక పోర్టుని వీళ్ళు నిర్మిస్తారు అనమాట, సెయింట్ జార్జ్ ఫోర్ట్ అనమాట. సో ఇప్పుడు మద్రాసులో ఉంది కదా సెయింట్ జార్జ్ పోర్టు, సో ఈ సెయింట్ జార్జ్ పోర్ట్ అనేది వీళ్ళు నిర్మించింది అనమాట. సో వీళ్ళే నిర్మిస్తారు. సో సెయింట్ జార్జ్ పోర్ట్ కోటకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? చంద్రగిరి రాజు వచ్చేసి ఎవరంటే శ్రీరంగరాయ త్రీ. సో కాబట్టి బ్రిటిష్ వాళ్ళకి ఈ మద్రాసుని అమ్మేస్తారు, ఈ దామెర్ల బ్రదర్స్ ఒక ఆఫర్ ఇచ్చి అమ్మేస్తారు అనమాట. బ్రిటిష్ వాళ్ళు ఆ ప్రాంతాన్ని కొనేసి ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళు కోట నిర్మించుకొని మేము ఇక్కడ కాయిన్స్ కూడా ముద్రిస్తామని చెప్తారు. సో కాయిన్స్ ముద్రించుకుంటాము, ఆ పర్మిషన్ కూడా మాకు ఇవ్వండి అని చెప్తారు. సో ఫైనల్గా చంద్రగిరి రాజు టు మింట్ కాయిన్స్ అనమాట, మింట్ కాయిన్స్ ఆఫ్ ది కస్టమ్స్ అండ్ రెవెన్యూ ఆఫ్ ది పోర్ట్ అనమాట. అంటే మీరు ఆ సెయింట్ జార్జ్ కోట నుంచి నాణ్యాలు ముద్రించుకోండి. సో నాణ్యాలు ముద్రిస్తారు, మింట్ కాయిన్స్. సో నాణ్యాల ముద్రణకు కూడా పర్మిషన్ ఇస్తారు, నాణ్యాలు ముద్రిస్తారు. ఈ పోర్ట్లో ఉన్నారు కదా అంటే ఓడరేవు, సో మద్రాసు ఓడరేవు దగ్గర వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు కదా, ఈ ఓడరేవుకి సంబంధించి కూడా కొంత పన్ను మినహాయింపులు కూడా ఇస్తాడు చంద్రగిరి రూలరు. సో చంద్రగిరి ప్రాంతానికి సంబంధించినటువంటి శ్రీరంగరాయ త్రీ ఒకటి నాణ్యాలు ముద్రించుకునే దానికి ఫస్ట్ పోర్టు నిర్మాణానికి పర్మిషన్ ఇస్తాడు. పోర్టు నిర్మించుకుంటారు కోట, అక్కడి నుంచి నాణ్యాలు ముద్రించుకుంటారు. అక్కడి నుంచి ఇంకా ఆయన ఒక మండలం పొంది తర్వాత ఓడరేవులో కూడా ట్యాక్స్ పన్నులనే మినహాయింపు కోసం కూడా తెచ్చుకుంటారు. ఇలా మద్రాసుని వీళ్ళైతే చాలా వరకు ఆక్యుపై చేస్తారు. ఇప్పుడు మద్రాసు రెండు భాగాలు విడిపోతుంది. ఓల్డ్ మద్రాసు, సో న్యూ మద్రాసుగా డివైడ్ అవుతుంది. సో న్యూ మద్రాసు వచ్చేసి ఎవరు ఉంటారంటే బ్రిటిష్ వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ వాళ్ళు. సో ఓల్డ్ మద్రాసులో మన ఇండియన్స్ ఉంటారు. సో అంటే ఈ ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. సో బ్రిటిష్ వాళ్ళు అంటే మద్రాసుని ఎలా పిలిచేవాళ్ళం మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ చెన్నపట్టణం అని పిలిచేవాళ్ళు. ఆ చెన్నపట్టణం అనే పేరు ఎలా వచ్చిందంటే మన తెలుగు వ్యక్తి చెన్నప్ప ద్వారా వచ్చింది. కానీ మద్రాస్ అనే పేరు ఎవరు తీసుకొచ్చారంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొస్తారు. సో బ్రిటిష్ వాళ్ళు మద్రాస్ అని పిలుస్తారు, మనం చెన్నపట్టణం అని పిలుస్తాం. ఆ చెన్నపట్టణమే ఇప్పుడు చెన్నైగా మారిందనమాట. ఓకేనా? సో ఇలా మద్రాసుని వీళ్ళు డివైడ్ చేసుకుంటారు. సో తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే స్టార్ట్ ట్రేడ్ అనమాట, టెక్స్టైల్స్ ఫర్ విచ్ దే రిసీవ్ ది సమ్ మోర్ ప్రివిలేజెస్. సో ఫైనల్గా వీళ్ళు వస్త్ర పరిశ్రమ స్టార్ట్ చేస్తారు, సో ఫైనల్గా మద్రాసుని వీళ్ళైతే ఆక్యుపై చేసుకున్నారు, అంటే వ్యాపారం పరంగా ఆక్యుపై చేసుకున్నారు. మద్రాసుని చాలా ప్రాంతం కొనేశారు చంద్రగిరి రాజు దగ్గర నుంచి. కొనేసి ఇక వ్యాపారం మొదలు పెడతారు, వస్త్ర పరిశ్రమనే మొదలు పెడతారు. సో ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు మద్రాసు ప్రాంతాన్ని ఎవరి నుంచి కొనుగోలు చేశారంటే చంద్రగిరి రాజు దగ్గర నుంచి కొనుగోలు చేసి కోటను నిర్మించుకొని నాణ్యాలు ముద్రించి తర్వాత వస్త్ర పరిశ్రమ మొదలు పెడతారు. అలానే రాజు దగ్గర నుంచి ఓడరేవులో ఇప్పుడు ఒక ప్రాంతం ఉంది, ఒక సామ్రాజ్యం ఉంది. ఈ సామ్రాజ్యం ఏమైనా షిప్స్ వచ్చినప్పుడు, వ్యాపారానికి వచ్చినప్పుడు వీళ్ళు పన్ను కట్టాలి రాజుకి, ఈ కింగ్కి పన్ను కట్టాలి. ఇటువంటి పన్నుల నుంచి కూడా మినహాయింపు తెచ్చుకుంటారు. ఎందుకంటే నాణ్యాల ముద్రణ, వస్త్ర పరిశ్రమ ఇవన్నీ మొదలు పెట్టడం వల్ల ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. అది చూసినటువంటి రాజు బ్రిటిష్ వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ కూడా ఇస్తాడు, అంటే పన్ను మినహాయింపులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు చెన్నైని అయితే వాళ్ళకి ప్రధాన స్థావరంగా చేసుకుంటారు. సో ఇలా బ్రిటిష్ వాళ్ళు చంద్రగిరి రాజు దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత 1640లో వీళ్ళు మద్రాస్ అయితే వెళ్తారనమాట. మద్రాస్ ప్రాంతానికి వెళ్ళి ఫ్రాన్సిస్ డే రీచ్డ్ మద్రాస్ టు బిల్డ్ ఏ ఫోర్ట్ సెయింట్ జార్జ్. ఇందా మనం చెప్పుకున్నాం కదా 1640 సంవత్సరంలో ఈ సెయింట్ జార్జ్ కోట అనమాట, ఈ సెయింట్ జార్జ్ కోట నిర్మిస్తారు. సెయింట్ జార్జ్ కోట నిర్మిస్తారు. సెయింట్ జార్జ్ కోట ఎక్కడ నిర్మించారంటే మద్రాసులో. సో మద్రాసులో ఎవరు నిర్మించారంటే ఫ్రాన్సిస్ డే అనమాట, బ్రిటిష్ వాళ్ళు నిర్మిస్తారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో మీకు ఇక్కడ కనిపించే ఇదే అనమాట సెయింట్ జార్జ్ పోర్టు. ఇప్పుడు మీకు ఇది వేరేగా ఉంటుంది. సో ఇది బ్రిటిష్ వాళ్ళు నిర్మించింది అనమాట. ఇప్పుడు ప్రభుత్వ భవనంగా ఉపయోగించుకుంటున్నారు తమిళనాడు గవర్నమెంట్. కాబట్టి చంద్రగిరి రూరల్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇది ఉంటుంది అనమాట, ఇలా తీసుకుంటారు. సో అర్థమైందా? ఇది ఒకటి. నెక్స్ట్ మనం చెన్నపట్టణం ఇందాక చెప్పుకున్నాం కదా, చెన్నపట్టణం అనే పేరు ఎవరి మీదకి వచ్చింది? సో చెన్నపట్టణం అనే పేరు దామెర్ల సోదరుల యొక్క ఫాదర్ అనమాట. సో దామెర్ల సోదరుల యొక్క నాన్నైనటువంటి
దామెర్ల చెన్నప్ప. ఈ దామెర్ల చెన్నప్ప పేరు మీదుగా వస్తుంది. సో దామెర్ల చెన్నప్ప, ఈ దామెర్ల చెన్నప్ప పేరు మీదుగా మద్రాస్కి చెన్నపటం అనే పేరు వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఓల్డ్ మద్రాసు, న్యూ మద్రాసు. సో ఓల్డ్ మద్రాసులో వచ్చేసి మన ఇండియన్స్, సో భారతీయులు మొత్తం ఉంటారు. న్యూ మద్రాసులో ఇంగ్లీష్ వాళ్ళు, ఆంగ్లేయులు ఉంటారు. సో ఆంగ్లేయులు కొత్తగా తీసుకున్న ప్రాంతం అంతా కూడా న్యూ మద్రాస్ అనమాట. ఈ తర్వాత మళ్ళీ మద్రాస్ గానే ఎవల్యూషన్ అవుతుంది. సో పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు. అయితే ఇక్కడ చూడండి, కాబట్టి ఇప్పుడు 1642 సంవత్సరానికి ఎప్పుడైతే వీళ్ళు కోటను నిర్మిస్తారు, సెయింట్ జార్జ్ కోటను నిర్మించి నాణ్యాలు ముద్రించి ఇవన్నీ చేస్తారో అప్పుడు సో మద్రాస్ అనేది ప్రధాన కేంద్రం అవుతుంది ఇంగ్లీష్ ఫ్యాక్టరీలకి. కాబట్టి ఆంగ్లేయుల ఫ్యాక్టరీలకి, సో ఆంగ్లేయుల ప్రధాన కేంద్రం. ఇక్కడ నుంచి వీళ్ళు మద్రాసుని ప్రధాన కేంద్రంగా చేసుకుంటారు ఇక్కడ. సో ప్రధాన కేంద్రంగా మద్రాసుని చేసుకుంటారు. సో మద్రాసుని ఎక్కడంటే ప్రధాన కేంద్రం వచ్చేసి తూర్పు తీర ప్రాంతంలో. సో తూర్పు తీర ప్రాంతంలో ప్రధాన కేంద్రం వచ్చేసి ఏంటంటే మద్రాసు అనమాట. కాబట్టి తూర్పు తీర ప్రాంతంలో ప్రధాన కేంద్రం ఏంటంటే మద్రాసు. సో మద్రాసు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఈ విధంగా తూర్పు తీరం వైపు ఆధిపత్యం అనేది చలాయిస్తారు. సో ఆధిపత్యం అనేది చలాయిస్తారు అనమాట ఇక్కడ. సో కాబట్టి మనం మ్యాప్లో చూసుకోండి, మ్యాప్లో ఇలా ఉంటే మొత్తం ఈ కోస్ట్ అంతా కూడా ఇదంతా కూడా ఈ మద్రాసు. సో మద్రాసు అనేది ప్రధాన కేంద్రంగా తీసుకుంటారు అనమాట. కాబట్టి మద్రాసుని ఎలా పొందారు, సో ఆంగ్లేయులు ఎలా పొందారో మీకు అయితే అర్థమైంది కదా. సో దామెర్ల సోదరులు ఇచ్చిన ఆఫర్తో ఫ్రాన్సిస్ డే తీసుకొని చంద్రగిరి రాజు యొక్క పర్మిషన్తో దామెర్ల సోదరులతో ఇక్కడ ఒక కోటను నిర్మించుకొని నాణ్యాలు ముద్రించి తర్వాత వ్యాపారం చేసుకుని వస్త్ర పరిశ్రమ ఇవన్నీ. సో మద్రాసుని అయితే వీళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. ట్రేడ్ పరంగా మొత్తం కూడా మద్రాసుని పొందుతారు. కాబట్టి మద్రాసు అంతా ఎవరిదంటే బ్రిటిష్ వాళ్ళది. బ్రిటిష్ వాళ్ళే తీసుకొని ట్రేడ్ మొత్తం కూడా ఆధిపత్యం అనేది చాలా ఇస్తూ ఉంటారు. ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు, ఆంగ్లేయులు అయితే ఈ ప్రాంతాన్ని పొందుతారు. సో అర్థమైందా. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు 1684కి ఆల్మోస్ట్ 1684 సంవత్సరాలకి మద్రాసు మేజర్ ప్రెసిడెన్సీ. సో ప్రెసిడెన్సీగా మారుస్తారు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ప్రెసిడెన్సీలు మనకి మామూలుగా ప్రెసిడెన్సీలు 3 ఉంటాయి మన భారతదేశంలో. బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటి ప్రెసిడెన్సీ వీళ్ళు తీసుకొచ్చేది బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి మద్రాసు. సో మద్రాసు ప్రెసిడెన్సీ, తర్వాత వచ్చేసి కలకత్తా. సో కలకత్తా ప్రెసిడెన్సీ, అలానే ఇంకోటి వచ్చేసి బాంబే ప్రెసిడెన్సీ. ఇలా 3 తీసుకొస్తారు. అయితే మొట్టమొదటి వచ్చేసి ఏంటంటే 1684లో తీసుకొస్తారు. మళ్ళీ ఇది కూడా కొన్ని సంవత్సరాలకి కలకత్తా, బాంబే ప్రెసిడెన్సీలు కూడా తీసుకొస్తారు బ్రిటిష్ వాళ్ళు. అర్థమైందా. కాబట్టి మన భారతదేశంలో మొట్టమొదటి ప్రెసిడెన్సీ, ఆంగ్లేయులు తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రెసిడెన్సీ ఏదంటే మద్రాస్ అనమాట. తర్వాత వచ్చేసి ఏదంటే ఇది మద్రాసు, కలకత్తా, బాంబే. తర్వాత కలకత్తా, ఇది వచ్చేసి బాంబే అయితే ప్రెసిడెన్సీలు తీసుకొస్తారు. ఇలా భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు 3 రకాలుగా డివైడ్ చేసుకుంటారు. 3 ప్రెసిడెన్సీలుగా డివైడ్ చేస్తారు. సో అర్థమైందా. ఇలా ప్రెసిడెన్సీగా చేస్తారు. కాబట్టి ఫస్ట్ ప్రెసిడెన్సీ కూడా ఇండియాలో మొట్టమొదటి ప్రెసిడెన్సీ కూడా ఏదంటే మద్రాస్ అనమాట. సో అలానే ఇప్పుడు మళ్ళీ 4 ఇయర్స్కి మద్రాసుని ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ చేస్తారు. సో మన భారతదేశంలోనే భారత మొదటి మున్సిపల్ కార్పొరేషన్. సో ఇండియాసు ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదంటే మున్సిపల్ కార్పొరేషన్ అంటే మద్రాస్ అనమాట. సో మద్రాస్ అనేది మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్. సో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ అంటే మద్రాస్ అనమాట, ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్. కాబట్టి ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు మద్రాస్ ప్రెసిడెన్సీని బాగా డెవలప్ చేసి భారతదేశంలోనే ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకొస్తారు ఇలా అనమాట. అయితే తర్వాత దీనికి మేయరు. సో మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఎలా ఉంటుంది. సో మేయర్ ఉంటారు ప్లస్ 10 మెంబర్స్. సో 10 మెంబర్స్ ఉంటారు. ఇలా ఒక కమిటీ తీసుకొచ్చి మద్రాసుని ఎలా వీళ్ళు పరిపాలించాలని మొత్తం చూసుకుంటారు. ఈ 10 మెంబర్స్లో మళ్ళీ 7 మంది ఇండియన్స్ ఉంటారు, 7 మంది భారతీయులు. సో 10 మెంబర్స్లో మళ్ళీ 7 మంది భారతీయులు కూడా ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్గా మద్రాసుని బ్రిటిష్ వాళ్ళు తీసుకొస్తారు. బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి ఒక మేయర్ని ప్లస్ 10 మెంబర్స్ని తీసుకొస్తారు. అందులో ఆ 10 మెంబర్స్లో మొత్తం పట్టణ మండలి అనమాట మున్సిపల్ కార్పొరేషన్లో. ఆ 10 మందిలో మళ్ళీ 7 మంది భారతీయులకి స్థానం కూడా ఇస్తారనమాట. ఇలా బ్రిటిష్ వాళ్ళు మద్రాసుని చాలా వరకు డెవలప్ చేస్తారు. చాలా పెద్ద మొత్తంలో డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. సో అర్థమైందా. ఈ విధంగా వీళ్ళు డెవలప్ చేయడం జరుగుతుంది. మద్రాసుని ప్రెసిడెన్సీగా తయారు చేశారు, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లో చేశారు. ఇక అన్ని నిర్మాణాలు చేపడతారు. సెయింట్ జార్జ్ కోట తర్వాత మనకి చెన్నై రైల్వే స్టేషన్ తెలుసు కదా మీకు. మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఇది బ్రిటిష్ వాళ్ళు నిర్మించింది. అక్కడ ఉన్న హైకోర్టులు కావచ్చు, బ్రాడ్వే రోడ్డులు, ప్రతి ఒక్కటి మద్రాసులో ఉండే అన్నీ కూడా చాలా వరకు ఇప్పుడు కట్టడాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు నిర్మించినవే. మద్రాసుని చాలా డెవలప్ చేస్తారు. మద్రాసుని చాలా పెద్ద మొత్తంలో బ్రిటిష్ వాళ్ళు అయితే డెవలప్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంతవరకు మీకు అర్థమైంది కదా. సో మద్రాసుని బ్రిటిష్ వాళ్ళు అంటే ఓవరాల్గా
ఈ మద్రాసు ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా పొందారని చెప్పేసి మీకైతే అర్థమైంది. సో మద్రాసుని ఎలా పొందారో బ్రిటిష్ వాళ్ళు చూశారు. ఎందుకంటే మద్రాసు కిందే ఆంధ్ర ప్రెసిడెన్సీ మొత్తం ఇవన్నీ ఉంటాయి. సో మద్రాసుని వీళ్ళు స్వాధీనం చేసుకున్న తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఆంధ్ర ప్రాంతం మొత్తాన్ని కూడా మద్రాసులో కలుపుతారు. సో అవన్నీ చూద్దాం తర్వాత మనం, ఓకేనా. సో నెక్స్ట్ ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నామంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశమే కాకుండా ఆంధ్ర ప్రాంతానికి ఎలా వచ్చారు, ఆంధ్ర ప్రాంతంలో ఎటువంటి స్థావరాలు స్థాపించారు, తర్వాత మద్రాసుని ఎలా పొందారు, ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ యూరోపియన్ అనమాట. తర్వాత భారతదేశానికి వచ్చిన యూరోపియన్లు ఎవరు, ఇంగ్లీష్ తర్వాత డేన్స్ వస్తారు. డేన్స్ తర్వాత ఎవరు వస్తారంటే ఫ్రెంచ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రాంతానికి ఎలా వచ్చారు, భారతదేశానికి వచ్చారు ఓకే, ఆంధ్ర ప్రాంతానికి ఎలా వచ్చారు ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా. సో 1669లో ఫ్రెంచ్ వారు, కాబట్టి మనం డిస్కస్ చేసుకునే యూరోపియన్ వచ్చేసి ఫ్రెంచ్ వారు. సో ఫ్రెంచ్ గాట్ పర్మిషన్ ఫ్రమ్ ది గోల్కొండ రూలర్ కుతుబ్ షాహీ టు ట్రేడ్ ది మసూలీపట్నం. సో వీళ్ళ యొక్క ట్రేడ్ అప్పట్లో మచిలీపట్నం చాలా ఫేమస్ కదా, అందరు ఇక్కడి నుంచే ట్రేడ్ మొదలు పెడతారు. ఈ మచిలీపట్నంలో ట్రేడ్ చేయడం కోసం, వ్యాపారం చేయడం కోసం పర్మిషన్ తెచ్చుకుంటారు. ఎక్కడి నుంచి అంటే గోల్కొండ నవాబు కుతుబ్ షాహీ అనమాట. సో కుతుబ్ షాహీ, గోల్కొండ రూలర్ కుతుబ్ షాహీ. సో కుతుబ్ షాహీ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారు. ఎవరు, ఫ్రెంచ్ వాళ్ళు కూడా కుతుబ్ షాహీ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని ఈ ట్రేడ్ అనేది మొదలు పెడతారు. సో ఇక్కడ మచిలీపట్నంలో, ఎందుకంటే మచిలీపట్నం అంతా కూడా తీర ప్రాంతం మొత్తం ఎవరి చేతుల్లో ఉంది, గోల్కొండ నవాబు యొక్క చేతుల్లో ఉంది. సో అందువల్ల అతను పరిపాలిస్తున్నారు కాబట్టి అతని నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారు. అయితే వీళ్ళ యొక్క ఫస్ట్ సెటిల్మెంట్, మొదటి స్థావరం. సో ఫ్రెంచ్ వాళ్ళ యొక్క మొదటి స్థావరం మాత్రం ఏంటంటే పాండిచ్చేరి. వీళ్ళు పాండిచ్చేరి దగ్గర మొట్టమొదటి స్థావరాన్ని ఏర్పరచుకుంటారు. సో భారతదేశానికి వచ్చిన తర్వాత వీళ్ళు మొట్టమొదటి స్థావరం ఏంటంటే పాండిచ్చేరి. సో పాండిచ్చేరి ఎప్పుడంటే 1673లో ఏర్పరచుకుంటారు. ఈ పాండిచ్చేరిని ఇప్పుడు పుదుచ్చేరి అంటాం. సో పుదుచ్చేరి అని పిలుస్తున్నాం, పేరు మార్చారు దీనికి, పుదుచ్చేరి. ఇది పుదుచ్చేరి అనమాట, ఇప్పుడు పుదుచ్చేరి అని పిలుస్తున్నాము. ఒకప్పట్లో దాన్ని పాండిచ్చేరి అని చెప్పేసి పిలిచేవాళ్ళు. కాబట్టి ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ప్రధాన స్థావరం ఏంటంటే పాండిచ్చేరి అనమాట. ఇక్కడి నుంచి వీళ్ళు వ్యాపారం అన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంటే ప్రధాన కేంద్రం అంటే ఇక్కడే ఉంటాయి, హెడ్ క్వార్టర్స్ అనమాట ఫ్రెంచ్ వాళ్ళకి. మిగతా ప్రాంతాలన్నీ కూడా బ్రాంచెస్. సో తర్వాత వీళ్ళకి ఇంకా కేంద్రాలు, ఫ్రెంచ్ వాళ్ళ యొక్క స్థావరాలు చూసుకుంటే యానాం. సో ఆంధ్రప్రదేశ్లో కాకినాడ దగ్గర ఉండే యానాం కూడా. అంటే ఆంధ్ర ప్రాంతంలో ఫ్రెంచ్ వాళ్ళ యొక్క స్థావరం ఏంటంటే యానాం అనమాట. ఇది మనకి కాకినాడకి దగ్గరలో ఉంటుంది. కాకినాడకి దగ్గరలో ఉంటుంది. సో యానాం అనేది కాకినాడకి దగ్గరలో ఉన్నటువంటి యానాం అనేది ఆంధ్ర ప్రాంతంలో ఫ్రెంచ్ వాళ్ళ యొక్క స్థావరంగా మనం చెప్పుకోవచ్చు. సో అర్థమైందా, ఫ్రెంచ్ వాళ్ళ యొక్క స్థావరం వచ్చేసి ఆంధ్రాలో ఉన్న యానాం. సో తర్వాత లిమిటెడ్ టు ది పాండిచ్చేరి ఆఫ్టర్ ది వ్యాండీ వాష్ వార్. అయితే మామూలుగా వీళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి మధ్య కర్ణాటక యుద్ధాలు జరుగుతాయి. సో కార్నాటిక్ వార్స్ అంటారు, కార్నాటిక్ వార్స్ అనమాట. సో కార్నాటిక్ యుద్ధాలు అనేవి మొత్తం 3 యుద్ధాలు జరుగుతాయి. సో 3 బ్యాటిల్స్ జరుగుతాయి అనమాట. ఈ బ్యాటిల్స్ అనేవి ఆంధ్ర మీద కూడా ఇంపాక్ట్ ఉంటాయి. ఆంధ్రాలో కూడా యుద్ధాలు జరుగుతాయి, కార్నాటిక్ వార్స్ అనేవి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి కూడా. అవి తర్వాత డిస్కస్ చేద్దాం నెక్స్ట్ చాప్టర్స్లో. సో ఇక్కడ వార్ జరుగుతుంది. ఈ వార్లో మూడో యుద్ధంలో ఒక యుద్ధం జరుగుతుంది. సో వ్యాండీ వాష్ వార్ అంటారు, దీన్నే వందవాసి యుద్ధం అంటారు తెలుగులో. సో వందవాసి అనే ప్రాంతం ఉంటుంది తమిళనాడు, ఈ వందవాసి యుద్ధం జరుగుతుంది. సో మూడో కర్ణాటక యుద్ధంలో జరుగుతుంది. ఈ కార్నాటిక్ వార్స్ని ఏమంటారంటే తెలుగులో కర్ణాటక యుద్ధాలు అంటారు. సో వందవాసి యుద్ధం 1760లో జరుగుతుంది. సో 60లో జరిగినటువంటి ఈ యుద్ధంతో ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ఆధిపత్యం అంతమైపోద్ది. భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని బ్రిటిష్ వాళ్ళు తొక్కేసి ఫ్రెంచ్ వాళ్ళు కేవలం పాండిచ్చేరికి మాత్రం అంకితం అయిపోతారు. సో ఇక ఎక్కడా కూడా వాళ్ళు పరిపాలించరు. కాబట్టి ఫ్రెంచ్ వాళ్ళ యొక్క స్థావరాలు చివరిగా మిగిలిపోయే స్థావరాలు ఏంటంటే ఒకటి పాండిచ్చేరి. సో ప్రధాన కేంద్రం వచ్చేసి పాండిచ్చేరి. నెక్స్ట్ వచ్చేసి యానాం. సో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి యానాం కావచ్చు, మహే, సో కేరళలో ఉన్న మహే ప్రాంతము, కరైకల్, తమిళనాడులో ఉన్నటువంటి కరైకల్ ప్రాంతము. సో ఇవి మాత్రం ఫ్రెంచ్ స్థావరాలుగా ఉండిపోతారు. వీళ్ళు ఫ్రెంచ్ స్థావరాలుగా ఉండిపోతారు. ఇక బ్రిటిష్ వాళ్ళకి తిరిగి ఉండదు. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకి అయితే ఇక తిరిగి ఉండదు అనమాట. వాళ్ళు చెలరేగిపోతుంటారు ఇక. సో అర్థమైందా ఈ విధంగా. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది. ఫ్రెంచ్ వాళ్ళు ఏ విధంగా వచ్చారు. కాబట్టి ఫ్రెంచ్ వాళ్ళు మన ఆంధ్ర ప్రాంతంలో స్థాపించినటువంటి ప్రధానమైన స్థావరాలు ఏమున్నాయి. ఒకటి మసూలీపట్నం ఎవరి యొక్క అధీనంలో ఉంది, గోల్కొండ సామ్రాజ్యం యొక్క అధీనంలో ఉంది. గోల్కొండ సామ్రాజ్యం యొక్క పర్మిషన్ తీసుకొని వీళ్ళు స్టార్ట్ చేస్తారు. కాబట్టి వీళ్ళకి మొదటి స్థావరం అయితే పాండిచ్చేరి అనమాట. పాండిచ్చేరి నుంచే వీళ్ళ పరిపాలన, ఆ వ్యాపారానికి సంబంధించిన పరిపాలనని చేస్తూ ఉంటారు. సో బ్రిటిష్ వాళ్ళతో జరిగిన కర్ణాటక యుద్ధాల్లో చివరి యుద్ధంలో ఓడిపోయి కంప్లీట్గా ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ఆధిపత్యం అనేది అంతరించిపోతుంది. కాబట్టి వాళ్ళు మిగిలిన ప్రాంతాలకి పరిమితం అయిపోతారు. పాండిచ్చేరి ప్రాంతానికి పరిమితం అయిపోతారు. సో ఇలా ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ప్రయాణం అనేది ఆంధ్రాలో నడుస్తుంది.
తర్వాత పోర్చుగీస్ వాళ్ళు. నెక్స్ట్ మనకి మిగిలినటువంటి యూరోపియన్లు వచ్చేసి పోర్చుగీస్ వారు. సో పోర్చుగీస్ వారు అసలు ఎలా వచ్చారు? పోర్చుగీస్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చిన చివరి, సో ఆంధ్ర ప్రాంతానికి వచ్చే చివరి యూరోపియన్లు వీరే అనమాట. అంటే ఆంధ్ర ప్రాంతానికి మొట్టమొదటిసారి వచ్చిన యూరోపియన్లు డచ్ వాళ్ళు. సో చివరిగా వచ్చిన యూరోపియన్లు వచ్చేసి ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర ప్రాంతానికి చివరిగా వచ్చిన యూరోపియన్లు. సో ఎవరంటే ఆంధ్ర ప్రాంతానికి. సో ఆంధ్ర ప్రాంతానికి చివరిగా వచ్చిన యూరోపియన్లు ఎవరంటే సో పోర్చుగీస్ వాళ్ళు అనమాట. గుర్తుపెట్టుకోండి, పోర్చుగీస్ వాళ్ళు భారతదేశానికి ఫస్ట్ వస్తారు. భారతదేశానికి మొట్టమొదటిగా వచ్చిన యూరోపియన్లు పోర్చుగీస్ వారు. కానీ ఆంధ్ర ప్రాంతానికి చివరిగా వచ్చిన యూరోపియన్లు ఎవరంటే వీళ్ళనమాట. అంటే వీళ్ళు స్థావరాలన్నీ కూడా పశ్చిమ తీరం వైపే ఉంటాయి. కేరళ, కర్ణాటక ఈ ప్రాంతంలోనే ఉంటాయి, గోవా వరకు. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా తూర్పు తీరం వైపు రారు. తూర్పు తీర ప్రాంతం వైపు వచ్చి స్థావరాలు నిర్మించుకోరు. మిగతా వాళ్ళు వచ్చేస్తుంటారు, బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు వస్తారు. కానీ వీళ్ళు మాత్రం రారనమాట. సో అందువల్ల చివరిగా వచ్చిన ఆంధ్ర ప్రాంతానికి చివరిగా వచ్చిన యూరోపియన్లుగా పోర్చుగీస్ వాళ్ళని చెప్తారు. సో ది ఎస్టాబ్లిష్ ట్రేడ్ సెటిల్మెంట్ ఇన్ ది మచిలీపట్నం. సో వీళ్ళు కూడా మచిలీపట్నంలో ట్రేడ్ సెంటర్. కాబట్టి మచిలీపట్నం అనేది ఆల్మోస్ట్ అందరు యూరోపియన్లు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వారు, ఆంగ్లేయులు, ఇలానే పోర్చుగీస్ వారు అందరికి కూడా మచిలీపట్నం అనేది ప్రధాన కేంద్రం అవుతుంది. అట్ ఏ టైం సేమ్ టైంలో అనమాట. సో డిఫరెంట్ కొన్ని ఇయర్స్ మధ్యలోనే అందరికి కూడా ఇది ప్రధానమైనటువంటి ఓడరేవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మచిలీపట్నం చాలా పెద్ద ఓడరేవ్ అప్పట్లో. సో పెద్ద ఓడరేవ్ కాబట్టి మచిలీపట్నం అనేది అందరు యూరోపియన్స్కి ప్రధాన స్థావరం అయితే అవుతుందన్నమాట. తర్వాత పోర్చుగీస్ రిటైన్ కంట్రోల్ ఓవర్ గోవా, డామన్ అండ్ డయ్యూ టిల్ ది 1962. వీళ్ళు పోర్చుగీస్ వాళ్ళు 1492 సంవత్సరంలో వస్తారు భారతదేశానికి. 1492 సంవత్సరం నుంచి 1962 సంవత్సరం వరకు ఉంటారు. అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో స్వాతంత్రం వచ్చినా కూడా ఈ యొక్క గోవా, సో కొన్ని ప్రాంతాలు పోర్చుగీస్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. గోవా, డామన్ అండ్ డయ్యూ. సో గామన్ అండ్ డయ్యూ ఇవి 1962 సంవత్సరం వరకు 62 సంవత్సరం వరకు గోవా ఇవన్నీ కూడా పోర్చుగీస్ కంట్రోల్లో ఉంటాయి. ఇక్కడ ఆపరేషన్ విజయ్ అనమాట. సో ఆపరేషన్ విజయ్ అని చెప్పేసి ఒక మిలిటరీ యాక్షన్ ద్వారా, సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ విజయ్ అని చెప్పేసి ఒక మిలిటరీ యాక్షన్ ద్వారా పోర్చుగీస్ వాళ్ళని భారతదేశం నుంచి వెళ్ళగొడతారు. కాబట్టి పోర్చుగీస్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్లు పోర్చుగీస్ వాళ్ళే. భారతదేశాన్ని వదిలి వెళ్ళిన చివరి యూరోపియన్స్ కూడా వీళ్ళే అనమాట. ద ఫస్ట్ యూరోపియన్స్ అరైవ్డ్ ఇండియా వర్ పోర్చుగీసు, ద లాస్ట్ యూరోపియన్స్ లెఫ్ట్ ఇండియా, లీవ్ ఇండియా ఆర్ వర్ పోర్చుగీస్ అనమాట. ఇద్దరు కూడా పోర్చుగీసే. కానీ ఆంధ్ర ప్రాంతానికి చివరిగా వచ్చిన యూరోపియన్లు ఎవరంటే పోర్చుగీసు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో చివరిగా 1962లో ఆపరేషన్ విజయ్ ద్వారా వీళ్ళు ఈ ప్రాంతం అంతా కూడా పోలీస్ యాక్షన్ ద్వారా పోర్చుగీస్ వాళ్ళని వెళ్ళగొట్టి ఇండియాలో కలుపుతారు. సో ఇండియాలో అప్పుడు పోర్చుగీస్ ఆ ప్రాంతాన్ని, సో ఇండియాలో ఈ ప్రాంతాలను కలుపుతారు. ఏ ప్రాంతాలంటే గోవా, డామన్ అండ్ డయ్యూ ప్రాంతాన్ని కలుపుతారు. ఇలా పోర్చుగీస్ వాళ్ళ యొక్క ప్రస్థానం అనేది నడుస్తుంది. సో అర్థమైందా? ఈ గోవానైతే బిజాపూర్ సుల్తాన్ నుంచి గెలుచుకుంటారు వీళ్ళు. బిజాపూర్ సుల్తాన్ దగ్గర నుంచి గోవాను ఆక్రమించుకుంటారు. విజయనగర సామ్రాజ్య రాజులతో బాగుంటారు పోర్చుగీస్ వాళ్ళు, మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారు. ఇలా పోర్చుగీస్ వాళ్ళకి ఆంధ్ర ప్రాంతానికి పెద్దగా ఏముండదు. మిగతా యూరోపియన్ డచ్ వారు, ఫ్రెంచ్ వారు, అలానే బ్రిటిష్ వారు చాలా అటాచ్మెంట్ ఉంటుంది ఆంధ్రాతో. పోర్చుగీస్ వాళ్ళకి పెద్దగా అటాచ్మెంట్ ఉండదు. డచ్ వాళ్ళు కూడా వ్యాపార స్థలాల వరకే ఉంటారు. కానీ ఫ్రెంచ్ వాళ్ళు, ఈ బ్రిటిష్ వారు మాత్రం యుద్ధాల్లో కూడా పాల్గొంటారు. ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించే రాజులతో కలిసి యుద్ధాలు కూడా చేస్తారు. సో అర్థమైందా? కాబట్టి ఆంధ్ర ప్రాంతం మీద, సో ఈ ఆంధ్ర ప్రాంతం మీద ఎక్కువ అటాచ్మెంట్ ఉన్న యూరోపియన్స్ ఎవరంటే ఒకరు ఆంగ్లేయులు. సో ఒకరు వచ్చేసి ఆంగ్లేయులు, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ వారు, వీళ్ళిద్దరు అనమాట. ఓకేనా? సో ఇది చూసుకోండి, ఇది క్లారిటీగా మొత్తం ఈ పోర్చుగీస్ వాళ్ళకి సంబంధించిన ప్రధాన అంశంగా మనమైతే చెప్పుకోవచ్చు అనమాట. సో అయితే ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మనం ప్రధానంగా గమనిస్తే ఈ టైంలో 18వ శతాబ్దంలో ఆంధ్ర ప్రాంతం ఎలా ఉన్నది అంటే పరిశ్రమలు 18వ శతాబ్దంలో ఆంధ్ర ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలనే ఉన్నాయి. సో ఎందుకు వీళ్ళంతా మచిలీపట్నం వైపు, ఆంధ్ర వైపు వస్తున్నారు? యూరోపియన్లు ఎందుకు అంతమంది ఈ విధంగా వస్తున్నారు? సో మొత్తం మిగతా వాళ్ళంతా వస్తున్నారని మనం ప్రధానంగా గమనిస్తే ఆంధ్రలో ఇన్ని పరిశ్రమలు ఉంటాయన్నమాట. ఆంధ్రలో ఇంత పెద్ద పరిశ్రమ అనేది ఉంటుంది కాబట్టి అందరి ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. సో మనం ప్రధానంగా చూసుకుంటే ఒకటి మచిలీపట్నం. సో మచిలీపట్నం ఫస్ట్ ప్రాంతం వచ్చేసి మచిలీపట్నం. సో మచిలీపట్నం అనేది కలంకారీ, గ్లాసు, సో కలంకారీ పరిశ్రమ ఎక్కువ ఉంటుంది. కలంకారీ ఒకటి, గాజు పరిశ్రమ. సో గాజు పరిశ్రమ, ఈ పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడంటే మచిలీపట్నం. సో మచిలీపట్నం ప్రాంతంలో ఎక్కువగా ఎటువంటి ప్రాంతాలు ఉంటాయి? కలంకారీ ఒకటి, గాజు పరిశ్రమ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ శ్రీకాకుళం, అంటే 18వ శతాబ్దంలో బాగా డెవలప్ అయినమాట ఆంధ్రలో ఉన్న పరిశ్రమలు. శ్రీకాకుళంలో మజ్లిన్స్ అనమాట, అంటే మనకి వస్త్రాలు ఉంటాయి కదా,
వస్త్రాలకు సంబంధించిన పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ అనేది బాగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఏలూరు. సో ఏలూరులో కార్పెట్స్ అనమాట. కార్పెట్స్ అంటాం కదా మనము, ఈ కార్పెట్స్ అనేవి ఎక్కువ డెవలప్ అవుతాయి అనమాట ఏలూరు ప్రాంతం. కార్పెట్స్. సో కార్పెట్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద మ్యాట్లు ఉంటాయి కదా, ఇటువంటి కార్పెట్ అనమాట. నెక్స్ట్ ఇంజారం. సో ఇంజారం ప్రాంతం. సో ఇంజారం ప్రాంతం అనేది వేవర్స్ అనమాట. అంటే చేనేత కార్మికులు ఎక్కువ ఉంటారు. బట్టలు వేసేవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, చేనేత కార్మిక పరిశ్రమ ఎక్కువ ఉంటుంది, చేనేత పరిశ్రమ. సో పలనాడు. నెక్స్ట్ మనం చూసుకుంటే పలనాడు ప్రాంతం అనేది వజ్ర పరిశ్రమకి ఫేమస్. డైమండ్స్, వజ్ర పరిశ్రమ, వజ్రాలకి చాలా ఫేమస్ అనమాట. సో పలనాడు రీజన్ అనేది వజ్రాలకి చాలా ఫేమస్. ఇలా ఆంధ్ర ప్రాంతం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి వినుకొండ. సో వినుకొండ వచ్చేసి మెటలాలజీ అంటే లోహ పరిశ్రమకి చాలా ఫేమస్ అనమాట. ఏది? వినుకొండ. నెక్స్ట్ నరసాపురం షిప్పింగ్ ఇండస్ట్రీ అంటే నౌకా పరిశ్రమ. సో నరసాపురం అంతా కూడా అప్పట్లో నౌకా పరిశ్రమ చాలా ఫేమస్ అనమాట. అంటే ఆంధ్ర ప్రాంతంలో నౌకా పరిశ్రమ కూడా ఉన్నదని చెప్పేసి మనకు అర్థమవుతుంది, అవునా కదా? సో ఇవన్నీ ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీకు జతపరచడం కావచ్చు, డైరెక్ట్గా క్వశ్చన్స్లో కావచ్చు, స్టేట్మెంట్లో కూడా అడిగే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి నెల్లూరులో హ్యాండ్ కర్చీప్, రుమాళ్ళు అంటారు కదా, రుమాళ్ళకి చాలా ఫేమస్ అనమాట. సో నెక్స్ట్ కర్నూలు రగ్స్ అనమాట. అంటే మనకి కలర్ఫుల్ రగ్స్ అంటే రంగుల కంబళ్ళు, వెరైటీ కంబళ్ళు అనమాట. పెద్ద పెద్ద కంబళ్ళు ఉంటాయి కదా, రగ్గులు చలికాలం కప్పుకుంటారు కదా, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అనమాట. కంబళ్ళు తయారు చేస్తారు అక్కడ. ఎందుకంటే మనకి రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా షీప్ వీవర్స్ అంటే మనకి షీప్ రీరింగ్ అనమాట. అంటే గొర్రెలు పశువుల పెంపకం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు కాపలాకి వెళ్తారు అనమాట. ఇప్పటికి కూడా చూడండి, మనకి మంచి రగ్గులు అవన్నీ కూడా మనకి స్వచ్ఛమైనటువంటి రగ్గులు అనమాట. అవి చాలా దృఢంగా ఉంటాయి. రాయలసీమ నుంచి వస్తాయి, అవి రాయలసీమలో తయారవుతాయి. అదే గొప్పతనం, ఆంధ్ర యొక్క గొప్పతనం అది. సో ఆ ప్రాంతం నుంచి. నెక్స్ట్ పెద్దాపురము, బెహరంపూరు, ధర్మవరం. సో ఇవన్నీ సిల్క్ అనమాట. సో పెద్దాపురం, బేరంపూరు, ధర్మవరం. సో ధర్మవరం ఇవన్నీ కూడా దేనికంటే సిల్క్ అంటే పట్టు పరిశ్రమ. సో పట్టు పరిశ్రమకి ఫేమస్ అనమాట. సో పట్టు పరిశ్రమ అనేది ఇక్కడ బాగా డెవలప్ అవుతుంది, పట్టు పరిశ్రమ. కాబట్టి ఈ ఆంధ్ర హిస్టరీకి సంబంధించిన ప్రదేశంలో మనం చూసుకుంటే 18వ శతాబ్దంలో, క్రీస్తు శకం 18వ శతాబ్దంలో ఆంధ్ర ప్రాంతంలో ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట. సో ఆంధ్ర ప్రాంతంలో ఇండస్ట్రీస్, పరిశ్రమలు ఒకటి చూడండి, మచిలీపట్నం. చాలా క్లారిటీగా చూడండి. మచిలీపట్నం వచ్చేసి కలంకారీ గాజు పరిశ్రమ ఫేమస్. శ్రీకాకుళంలో వచ్చేసి వస్త్ర పరిశ్రమ, మజ్లిన్స్ అంటారు, సన్నగా తయారు చేస్తారు, సన్నని వస్త్రాలు. నెక్స్ట్ మనకి ఏలూరు వచ్చేసి కార్పెట్స్ అనమాట. అంటే మనకి మ్యాట్లు ఉంటాయి కదా, సో ఇలాంటివి అనమాట. నెక్స్ట్ ఇంజారం వచ్చేసి వేవర్స్, చేనేత కార్మికులు, బట్టలు నేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. పల్నాడు వజ్ర పరిశ్రమ, వజ్రాలన్నీ కూడా పల్నాడు ప్రాంతం నుంచి వస్తాయి. అందుకే మనకి గోల్కొండ సామ్రాజ్యంలో కూడా పల్నాడు ప్రాంతం వజ్రాలకి చాలా ఫేమస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వినుకొండ. సో వినుకొండ వచ్చేసి లోహ పరిశ్రమ, లోహాలు తయారవుతాయి. సో లోహాలకు సంబంధించిన లోహ వస్తువులు మొత్తం కూడా, సో లోహ వస్తువులు అన్నీ కూడా ఇక్కడి నుంచే డెవలప్ అవుతాయి అనమాట. నరసాపురం షిప్పింగ్ ఇండస్ట్రీ, నౌకా పరిశ్రమ డెవలప్ అవుతుంది నరసాపురంలో. తర్వాత నెల్లూరు. సో నెల్లూరులో హ్యాండ్ కర్చీప్స్, రుమాళ్ళు. అప్పట్లో రుమాళ్ళు అనేవి పెద్ద రుమాళ్ళు పెద్ద సంఖ్యలో నెల్లూరు ప్రాంతంలో తయారయ్యి విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అయ్యేది ఇక్కడ నుంచి. నెక్స్ట్ వచ్చేసి కర్నూలు రగ్స్ అనమాట. సో రంగుల కంబళ్ళు, కలర్ఫుల్ రగ్స్ అనేది ఇక్కడ ఫేమస్. పెద్దాపురము, బేరంపూరు, ధర్మవరం ఇవన్నీ కూడా పట్టు పరిశ్రమ. ఇలా 18వ శతాబ్దంలో ఆంధ్ర ప్రాంతం అనేది చాలా ఫేమస్ అనమాట. ఇటువంటి పరిశ్రమలన్నీ కూడా ఆంధ్ర ప్రాంతంలో డెవలప్ అయ్యాయి. సో ఆంధ్ర ప్రాంతంలో అయితే డెవలప్ అయ్యాయి అనమాట. సో కాబట్టి ఇవన్నీ నోట్ చేసుకోండి నీట్గా. సో ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ ప్రకారం చాలా ఇంపార్టెంట్, క్రూషియల్గా మనమైతే చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇవి ఈ విధంగా ఆంధ్ర పరిశ్రమ అనేది యూరోపియన్లు వచ్చిన కాలంలో బాగా ఫేమస్గా ఉన్నది. సో యూరోపియన్లు వచ్చినటువంటి కాలంలో ఈ ఆంధ్ర పరిశ్రమ చాలా వరకు ఫేమస్గా అయితే ఉన్నదనమాట. సో ఇంతవరకు అర్థమైందా? సో ఓకే, ఇది దీనికి సంబంధించిన అనమాట ఆంధ్ర పరిశ్రమ. ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాము? అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనమాట. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే భారతదేశానికి కాకుండా ఆంధ్ర ప్రాంతానికి యూరోపియన్లు ఏ విధంగా వచ్చారు. సో యూరోపియన్లు ఏ విధంగా వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి యూరోపియన్లు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ వాళ్ళ స్థావరాలు స్థాపించుకున్నారు, ఎవరి పర్మిషన్తో, ఎవరి అనుమతితో వాళ్ళ స్థావరాలు స్థాపించుకున్నారు, వాళ్ళ ప్రధాన కేంద్రాలు ఎక్కడున్నాయి, వాళ్ళకి వ్యాపార స్థావరాలు ఎక్కడున్నాయి, అలానే డచ్ వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు, బ్రిటిష్ వాళ్ళు ఎలా వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆంధ్రాలో ఎక్కడెక్కడ వాళ్ళ స్థావరాలు ఉన్నాయి, ఫ్రెంచ్ వాళ్ళు అంతరించిపోయిన యుద్ధం ఏంటి, ఇవన్నీ చూసాం కదా. సో దీంతో మన ఆంధ్ర రాష్ట్రంలో యూరోపియన్లు వీళ్ళంతా ఎలా వచ్చారు మొత్తం మనం చెప్పుకున్నాం. దీనికి సంబంధించి మొత్తం కూడా డిస్కస్ చేసుకున్నాము. తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి మనము యుద్ధాలు అనమాట. ఇప్పుడేమవుతుందంటే ఇదంతా జరుగుతున్న టైంలో బ్రిటిష్ వాళ్ళు, ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారు ఇప్పుడు అందరూ అంతరించిపోతారు. ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారు మాత్రం బాగా స్ట్రాంగ్గా ఉంటారు. సో దృఢంగా ఉంటారు. వీళ్ళకి ఆర్మీ ఉంటుంది, గవర్నర్లు ఉంటారు, ఆర్మీ ఉంటుంది, గవర్నర్లు ఉంటారు.
అందరూ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట. సో బలంగా ఉంటారు వీళ్ళంతా కూడా. సో అర్థమైందా? అంటే వ్యాపారం పరంగానే కాకుండా ఆర్మీ కూడా, వీళ్ళకి సంబంధించిన ఆర్మీ కూడా దృఢంగా ఉంటుంది. ఈ టైంలో వీళ్ళకి యుద్ధాలు వస్తాయన్నమాట. కొన్ని యుద్ధాలు అనేవి వస్తాయి. ఆ యుద్ధాలను ఏమంటారంటే కార్నాటిక్ వార్స్ అంటారు. తెలుగులో కర్ణాటక యుద్ధాలు అంటారు. కర్ణాటక యుద్ధాలు అంటారు. తెలుగులో ఇంగ్లీష్లో కార్నాటిక్ వార్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ కార్నాటిక్ వార్స్ అంటే ఈ ఫ్రెంచ్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి మధ్య జరుగుతాయి అన్నమాట. ఎందుకు జరుగుతాయంటే మొట్టమొదటి కార్నాటిక్ యుద్ధం జరగడానికి ప్రధాన కారణము అక్కడ ఆస్ట్రియా యొక్క వారసత్వ యుద్ధం జరుగుతూ ఉంటుంది యూరోప్లో. ఆస్ట్రియా వారసత్వ యుద్ధంలో 2 వర్గాలు ఉంటాయి. 2 వర్గాలకి, ఒక వర్గానికి ఇంగ్లీష్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఆంగ్లేయులు. ఇంకో వర్గానికి ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎక్కడ? యూరోప్లో జరిగినటువంటి ఆ యుద్ధము భారతదేశంలో ఉన్న ఫ్రెంచ్ వారికి ఇంగ్లీష్ వారికి మధ్య యుద్ధం తీసుకొస్తుంది. తర్వాత మళ్ళీ రెండో యుద్ధం వచ్చేసి ఇక్కడ లోకల్ లీడర్స్ మధ్య, హైదరాబాదు కర్ణాటక నవాబ్ మధ్య వారసత్వ పోరనమాట. హైదరాబాద్లో ఇద్దరు వారసత్వం కోసం, సింహాసనం కోసం గొడవ పడుతూ ఉంటారు. కర్ణాటకలో ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. వీళ్ళలో ఇద్దరు వైపు బ్రిటిష్ వాళ్ళు, ఇద్దరు వైపు వీళ్ళు ఉంటారు, ఫ్రెంచ్ వాళ్ళు ఉంటారు. ఈ టైంలోనే మన ఆంధ్రాలో కూడా యుద్ధం జరుగుతుంది. ఆంధ్ర ప్రాంతంలో కూడా చాలా పెద్ద మొత్తంలో యుద్ధాలు జరుగుతాయి. నెక్స్ట్ మూడవ కార్నాటిక్ వారు కూడా సేమ్ ఆస్ట్రియా, మనకి యూరోప్లో సప్తవర్ష సంగ్రామం అంటే 7 వరుసగా 7 సంవత్సరాలు యుద్ధాలు జరుగుతుంటాయి. ఆ యుద్ధాల కారణంగా ఆంధ్ర ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది. సో మూడో కార్నాటిక్ వార్ జరుగుతుంది. మూడో కార్నాటిక్ వార్లో ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోతారు. ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయి బ్రిటిష్ వాళ్ళు మొత్తం ఫ్రెంచ్ వాళ్ళని ఓడించి ఓన్లీ పాండిచ్చేరి ప్రాంతానికి అంకితం చేస్తారు. ఇక పాండిచ్చేరి ప్రాంతానికే ఫ్రెంచ్ వాళ్ళు అంకితం అయిపోతారు అనమాట. సో ఈ విధంగా మొత్తం యూరోపియన్ భారతదేశానికి వచ్చి వాళ్ళక కొట్లాట్లు ఇవన్నీ తిరుగుబాట్లు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. సో కాబట్టి దీంతో ఈ క్లాస్ అనేది ఎండ్ చేద్దాము. నెక్స్ట్ మనము కార్నాటిక్ వార్స్. సో కార్నాటిక్ వార్స్ అవన్నీ ఎలా జరిగాయి, కర్ణాటక యుద్ధాలు ఆంధ్ర మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించాయి, అవన్నీ తర్వాత మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.